హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. నూతన భవనాలు లేఅవుట్ల నిర్మాణానికి సంబంధించి నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఇక అనుమతుల ప్రక్రియ చకచక సాగేందుకు బృహత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ నూతన భవనాలు లేఅవుట్ల కోసం బిల్డ్ నో వ్యవస్థను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే కొత్త 3D టెక్నాలజీ సహాయంతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ సాగుతుందని, రోజుల తరబడి జరిగే అప్రూవల్స్ ప్రాసెసింగ్ బిల్డింగ్ టెక్నాలజీతో 5 నిమిషాల్లో తాము పూర్తి చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందించామన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగర వాసులకు ఇదొక గొప్ప అవకాశమని పదే ప్రభుత్వం అయితే అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా మంచి వ్యవస్థను తాము ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో నేటికి హైదరాబాద్ ముందంజలో ఉందని, బెంగళూరు కన్నా హైదరాబాద్లోనే ఎక్కువ గృహాల కొనుగోలు సాగుతున్నాయని, దాదాపు 10 లక్షల మంది నగరవాసులకు ఐటీ రంగంలో పనిచేస్తున్నారని, అదేవిధంగా గృహబ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అభివృద్ధి టాప్ 5లో ఉందని చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్ నూతన భవనాలు లేఅవుట్లకు సంబంధించిన వ్యవస్థను ప్రవేశపెట్టి చకచక అనుమతులను అందించడమే తమ ముఖ్యం ఉద్దేశమని, అంతేకాదు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, వాటి యొక్క వివరాలకు వేగవంతంగా పొందే అవకాశం కూడా బిల్డ్ నో వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నగర సుందరీకరణ, పచ్చదనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని, సమగ్ర ఏదైతే మరుగునీరు ఉన్నదో దీనికి సంబంధించి నీటిపారుదల వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని పునరుద్ధరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో సాగే గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో దానికి ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మూసీ నది ప్రక్షాళన పేరున దానికి సంబంధించి పేద చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. అదేవిధంగా చెరువులు, కుంటలు సుందరీకరణ భాగంగా 214 కిలోమీటర్ల పొడవు ఈ ఏవైతే ఇవెన్యూ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నారు, దానికి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 2400 కోట్లకు బడ్జెట్ కేటాయించినట్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అదేవిధంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి అందించడంలో భాగంగా రోడ్డుపై మురుగునీరు కూడా పారకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ విధంగా చెప్పారు. అదేవిధంగా ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు మీకు కేవలం 5 నిమిషాల్లోనే ముందుంటాయని చెప్పారు. ఈ విధంగా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి హైదరాబాద్ వాసుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.